నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ బిగ్ సిటీ టెక్ ఛానల్. అండ్ మీకు ఏదన్నా మెడికల్ రిలేటెడ్‌గా కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నేను ప్రతి కామెంట్‌ని చదువుతూ ఉంటాను. ప్రతి కామెంట్‌కి రెస్పాండ్ అవుతూ ఉంటాను. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అలా ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో, టాపిక్ వచ్చేసి విగోర్ 100 అండ్ విగోర్ 50 అనమాట. అసలు ఈ టాబ్లెట్స్ దేనికి యూజ్ అవుతాయంటే, ఈ టాబ్లెట్స్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటాయన్నమాట టాబ్లెట్స్. సో, ఈ టాబ్లెట్స్ వచ్చేసి మనకి మెయిల్స్‌కి బాగా యూజ్ అవుతుంది. సో, అది మనకి పార్టిసిపేట్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుందన్నమాట. సో, ఇది రెడ్ కలర్ ఉంటాయి ఈ టాబ్లెట్స్. ఇది వచ్చేసి మనం బిఫోర్ ఫుడ్ కానీ ఆఫ్టర్ ఫుడ్ కానీ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి టైం పీరియడ్ వచ్చేసి 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు యాక్షన్ అనేది ఉంటుంది ఈ టాబ్లెట్ యాక్షన్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకి టాబ్లెట్ 50 ఎంజీ 100 ఎంజీ ఉంటుంది, 25 ఎంజీ కూడా ఉండొచ్చు. సో టాబ్లెట్ వల్ల యూజెస్ ఏంటంటే మనకి బ్లడ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బ్లడ్ ఫ్లో అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట మన పెన్నీస్లో. సో ఈ టాబ్లెట్ వల్ల ఇంక్రీజ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఉంటుంది అండ్ ఎజాక్షన్ చాలాసేపు వరకు ఉంటుంది. సో ఈ టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ డైజీనెస్ కానీ, మజిల్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, ఈ పెయిన్స్ రావటం కానీ, స్టమక్ అప్సెట్ అవ్వటం కానీ ఇలా అనిపిస్తూ ఉంటాయి అనమాట. ర్యాషెస్ వస్తున్నా కానీ. సో ఇవి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అండ్ ఈ టాబ్లెట్ వచ్చేసి మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ, హార్ట్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ అటాక్స్ ఉన్న వాళ్ళు కానీ వేసుకోకపోవడం చాలా అంటే చాలా మంచిది అనమాట. వేసుకోకూడదు. అండ్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వేసుకోకూడదు. చెస్ట్ పెయిన్ వచ్చే వాళ్ళు కూడా ఈ టాబ్లెట్స్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. సో మనం ఏదన్నా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ ఈ టాబ్లెట్స్ వేసుకోకూడదు. మనకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డైజీనెస్గా అనిపిస్తుంది కాబట్టి ఈ టాబ్లెట్ వేసుకుంటే కొంచెం ప్రాబ్లం అనమాట. అండ్ మనకి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా ఈ టాబ్లెట్ అనేది వేసుకోకూడదు. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీ లేడీస్ అస్సలు తీసుకోకూడదు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న లేడీస్ కూడా అస్సలు తీసుకోకూడదు. అసలు నాకు తెలిసి విగోర్ 100 విగోర్ 50 ఎంజీ అనేది ఉమెన్స్కి వాడకూడదు అనమాట. సో హోప్ మీకు టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి. సో మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో మేము ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.